ఫిజికల్గా టార్చర్ చేశాడు. ఫిజికల్గా ఇబ్బంది పెట్టాడా? చాలా. ఇంకా ఆ టైంలో నేనేం చేసుకోలేను, దాన్ని చేయలేను కాబట్టి, తన మాటే వినాల్సి ఉంది కాబట్టి ఇంకా నేను ఏం చేయలేకపోయా. జస్ట్ ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. ఇంటికి వచ్చిన తర్వాత అన్నయ్య వాళ్ళని కూడా హగ్ చేసుకొని చెప్పాను అనమాట, ఇలా చేశాడు అని చెప్పని. ఇంకోటి ఏంటంటే పెళ్లి చేసుకుందాం, పిల్లల్ని అడాప్ట్ చేసుకుందాం, పెంచుదాం, ఆశ్రమం పెడదాం అని చెప్పని ఇంక ఇదే టాపిక్. తర్వాత మళ్ళీ యూట్యూబ్లో ఏదైనా ఓపెన్ చేసి పోలీసులు పట్టుకున్నారు అది అంటే, వాళ్ళ నన్ను పట్టుకోరు, బొచ్చు కూడా వేయలేరు, సంథింగ్ అలాంటి మాటలు మాట్లాడడం. నువ్వేం భయపడకు, ఒకవేళ వాళ్ళు వచ్చి పట్టుకున్నా కానీ నువ్వు ఇంటికి వెళ్ళావు అంటే మీ అన్నయ్య, మీ అమ్మ, మీ నాన్న నిన్నైతే చంపేస్తారు, బతకనివ్వరు. సమాజం కూడా నువ్వు అఘోరితో ఎల్లో పెళ్లి చేసుకున్నావు అని చెప్పని నానా రకాల మాటలు అంటారు. నువ్వు చచ్చిపోవడం ఒకటే నీకు ఇంకా దారి అని అలా మాట్లాడేవాడు అనమాట. మైండ్ అంతా ఇంకా ఇది చేసేసాడు, ఇలా గ్లోబ్ లాగా తిప్పేశాడు. ఇంకా ఇవే మాట్లాడుకున్నారా? ఇంకేం మాట్లాడుకుంటాం మేము. మరీను మీరు అడగడం కూడా అలాగే, 2 నెలలు ఇవే మాట్లాడుకున్నారా? ఇవే మాట్లాడుకున్నాం. గుళ్ళకి వెళ్తుంటారు కదా నార్మల్ గా, మీకు ఎంట్రీ బాగుండేదా? అవునా? అంటే కొంచెం బాగా ఫేమస్ కదా, మరి నార్త్ సైడ్ అయితే ఇంకా ఫేమస్, ఇక్కడేమో గానీ నార్త్ సైడ్ అయితే రోడ్డు మీద కనిపిస్తే చాలు, ఎంత ఎండ అయినా సరే రోడ్డు సరసర కాలిపోతున్నా కానీ పడుకుని పొర్రు దండాలు పెడుతున్నారు. ఏమనుకుంటేదాన్ని అప్పుడు అంటే మంచి ఫేమ్ ఉంది, అయ్యో ఇంత ఫాలోయింగ్ ఉందా, ఇంత మంచి భక్తి ఉంది ఈయనకి అని చెప్పని అనుకున్నాను అనమాట. తీరా చూస్తే అంతా బుస్సే. ఆ కారు కూడా గిఫ్ట్ వచ్చింది కదనా? చెన్నై తమిళనాడులో వాళ్ళు ఇచ్చారంట. వాళ్ళు కూడా ఇలాగే భక్తులు అనమాట, డివోటీస్. కారులోనే పొర్రెలు అన్నీ ఉన్నాయి, డూప్లికేటా? నిజమే అవి. కాకపోతే ఏంటంటే ఆ పుర్రెలతో పాటు నేను ఏమంటూ నాకు పరిచయాడో, నాతో పరిచయం పెట్టుకున్నాడో గానీ నిజంగా ఆడి కర్మకి ఆడే, అంటే వాడి పోయి వాడే తెచ్చుకున్నాడు అనమాట. ఆ పుర్రెలు ఎలా అంటే ఎవరు పడితే వాళ్ళు తీసుకోకూడదు. వీడేంటి శ్మశానంలోకి వెళ్ళి అవి పట్టుకునేంత ధైర్యం ఉందేమో గానీ అవి పట్టుకునేంత మాత్రం వీడికి శక్తులు ఏం రావు. ఇదేం కాదంట, ఆ పుర్రెలకు కూడా ఒకటి ఉంటది, వాళ్ళ కర్మలు ఏవైతే ఉంటాయో, అంటే చనిపోయిన వాళ్ళ పుర్రెలు ఉంటాయి కదా, ఆ పుర్రెలు బాడీ కాలిపోవచ్చు కానీ కర్మలు అయితే ఎక్కడికి పోవు వాళ్ళవి చనిపోయినా గానీ. వాళ్ళ పుర్రెలు ఎవరెవరయ్యో తెలీదు, పెట్టుకున్నాడు, వాళ్ళ కర్మ అంతా చుట్టుకుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇంట్లో కూర్చొని పాండ్స్ పౌడర్ కాదు, విభూది. శివాలయంలో విభూది, భస్మి అంటాడు కానీ భస్మి కాదు, విభూది. ఒరిజినల్ భస్మి నేను టచ్ కూడా చేసా. తీసుకెళ్ళరా? పరిచయం అవ్వక ముందే